హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరా బ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలైతే ఇప్పుడు చూద్దాం. మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోండి. అంటే 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, అలాగే టేస్ట్ కోసం బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, అలాగే వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచేసి వేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 250 ml పెరుగునైతే వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇలా పెరుగు వేయడం వల్ల చికెన్ పీస్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కలిపి పెట్టేసుకొని ఇందులో ఒక చిన్న సైజ్ నిమ్మకాయనైతే పిండేసుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న పుదీనా ఆకు, అలాగే కొత్తిమీర ఆకు, తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే దంచైనా వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే బాగా కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని 1 గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసి అరగంట ముందు 2 కప్పుల రైస్ని తీసుకుందాం. వాటర్ వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టండి. ఇప్పుడు రైస్ని ఉడికించడానికి ఒక బౌల్లో సగం కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక నిమ్మకాయ జ్యూస్ని అయితే పిండి అయితే వేసుకుంటున్నాను. అలాగే మీరు ఇందులో మీకు సరిపడా ఉప్పునైతే వేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఆయిల్ కూడా 1 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను మసాలాలు కూడా వేసుకున్నాను. అవి దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 బ్లాక్ ఇలాచి, 1 బిర్యానీ పువ్వు, జావిత్రి, 1 టీ స్పూన్ షాజీరా అయితే అన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోండి. తర్వాత ఈ నీళ్లు బాగా మరిగాక ఇందులో రైస్ అయితే వేసుకొని కుక్ అయ్యేంత వరకు మనం వేరే చికెన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి కాబట్టి ముందుగా ఆయిల్ని అయితే వేసుకొని వేడిగా అయితే అయిన తర్వాత ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవైతే వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి. ఇందులోనే ఇలా వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా కలర్ అయితే చేంజ్ అయిన ఆనియన్స్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే ఇలా మనము ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఇందులోనే మనం ముందుగానే కొద్దిగా నీళ్ళని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు చికెన్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనకు ఇప్పుడు ఇలా పీస్ని అయితే తీసుకొని చూడండి, ఇలా మనకి సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది అన్నమాట చికెన్ అనేది. ఇప్పుడు మనం ఈ రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇది 70% కుక్ అయిన తర్వాత ఇది మనము ఇలా అయితే నీళ్ళని అయితే తీసేయాలండి రైస్లో నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రేవీని అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ అయితే అయిపోయింది కాబట్టి కుక్ అవ్వడం. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అదైతే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్